బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలకు సిద్ధం కాబోతుంది. మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రక్రియలను కూడా దగ్గరుండి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎల్కతుర్తి గ్రామానికి చేరుకుంటున్నారు. ఎల్కతుర్తి గ్రామ ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 20 సంవత్సరాల వార్షిక ఉత్సవాలు వాళ్ళ గ్రామంలో చేయడం పట్ల కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామానికి చెందిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళు వాస్తవంగా ఎట్లా ఫీల్ అవుతున్నారు, మరి గ్రామస్తులంతా కూడా ఏమనుకుంటున్నారు అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే ఊరా మీది? ఇక్కడ అండి. ఓకే, ఇప్పుడు 20 సంవత్సరాలకు సంబంధించి పార్టీ ఉత్సవాలు కూడా మీ గ్రామంలో నిర్వహించుకోబోతున్నారు. గ్రామస్తులంట ఎల్కతుర్తి గ్రామస్తులంతా ఏమనుకుంటున్నారు? ఈ బీఆర్ఎస్ రాష్ట్ర 25 సంవత్సరాల రథోత్సవం సభ ఇక్కడ ఎల్కతుర్తి గ్రామంలో జరుగుతున్నట్టే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల నుండి ఇక్కడికి వేలాది మంది లక్షలాది మంది రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది మేము ఈ ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో గత 24 రోజుల నుండి ఎండనక వాననక అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ శ్రమపడి ఎండనక వానకన కూడా ఈరోజు ఇప్పటి వరకు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్ల బండ్లతో కూడా ఈ వివిధ జిల్లాల నుండి కూడా రావడానికి ప్రయాణమైండ్లు. అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు ఈ యొక్క సభ ఇక్కడ జరుగుతుందంటే చాలా గర్వంగా మేము హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సభ ఈ ఎల్కతుర్తి గ్రామంలో జరగడంటే ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ 1200 ఎకరాలకు సంబంధించి పూర్తిగా పంట పొలాలు కావచ్చు, ఇతర వ్యవసాయానికి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా అడవులు కూడా నాశనం చేసిరు, విధ్వంసం చేసిరు బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళ పార్టీ ప్లీనరీ కోసం అని చెప్తున్నారు. మరి నిజంగానే అడవిని మొత్తం విధ్వంసం చేసి పంట పొలాలను కూడా గుంజుకునే ప్రయత్నం చేసిరా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ సొంతంగా ఇచ్చిరు అనుకోవచ్చు? ఈ గ్రామంలో చింతలపల్లి గ్రామంలో మాకు 1260 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇక్కడ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనకు రథోత్సవ సభ జరుగుతుందంటే మేము సంతోషకరంగా అందరూ సంతకాలతో సహా సంతకం పెట్టి వారి ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా మాకు భూములు ఇవ్వడం జరిగింది. పంట నష్టం కూడా ఎవరికి మేము చేయలేదు. పంట నష్టం కూడా ఏ రకంగా కూడా మేము నష్టం చేయలే. అదేవిధంగా ఎవరి గెట్లు వాళ్ళే ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేసే కోసం కూడా మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతర పార్టీ నాయకులు కూడా మాకు ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ మహాసభ ఇక్కడ జరుగుతుందంటేనే మేము చాలా ఫీల్ అవుతున్నాం, మీరు పెట్టుకోండి అని కూడా ఈ యొక్క గ్రామస్తులు అనడం జరిగింది. పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగరాజు కూడా ఇక్కడ పూర్తి మొత్తంలో కాలువలన్నీ కూడా ధ్వంసం చేసిరు, నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు, కుట్ర చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అదంతా నిజమే అంటారా? దేవాదుల కాలువలు ఇక్కడ చెడగొట్టడం అనేది చాలా అబద్ధము. అతనిది నాగరాజు అనే సారు, ఆయనది వర్ధన్నపేట నియోజకవర్గం. మా నియోజకవర్గం అసలు ఆయనకు ఎలాంటి భూములు తెలియదు, జాగలు తెలియదు, ఏ అద్దులు ఎక్కడ ఉన్నాయని తెలియక ఏదో కాంగ్రెస్ పార్టీలో నేను గెలిచినాను, ఏదో ఒకటి ఒక ప్రతిపక్షంగా వాళ్ళని నేను విమర్శించాలనే ఒక హామీతోటి మా మంత్రివర్యులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారికి, వారికి తెలుసు వాళ్ళు ఏమనంటే ఒక మంత్రి స్థాయిలో వాళ్ళే చెప్పవచ్చు కదా. ఆయనకి ఎలాంటి అవగాహన లేక ఇక్కడికి వచ్చి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క మీటింగ్ను ఏదో ఒక రకంగా దాన్ని ఒక అభాండం మోపాలని ఆయన ఇక్కడికి రావడం జరిగింది తప్ప కానీ ఎవరి భూములు మేము హద్దులు కానీ చెడగొట్టలేదు. చెడగొట్టడం కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఏ రకంగానైనా మేము వాళ్ళకి చెడగొట్టకపోయేలా మేము చేసే కోసం సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, కేసీఆర్ చాలా రోజుల తర్వాత కూడా ప్రసంగించబోతున్న దట్టు మీ ఎల్కతుర్తి గ్రామంలో ఇంత పెద్ద సభ పెట్టడం ఇదంతా ఎట్లా చూస్తున్నారు? గర్వంగా ఉందండి. మాకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాలకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రావడం అనేది మా ఎల్కతుర్తి మండలం ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ప్రతి రైతు సంతోషంగా కేసీఆర్ సభ పెట్టిండు అని అంటే అందరూ సంతోషంగానే ఉన్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇందాక పెద్దలు జర్సన్ గారు చెప్పినట్టు ఏ ఒక్క రైతుని మేము ఇబ్బంది పెట్టలేదు, వారు సంతోషంగా ఇచ్చడం జరిగింది. ఇక చూస్తాను ఏర్పాట్లు అనేది చూస్తున్నాం. అంటే ఈ సభకు పూర్తి మొత్తంలో బీఆర్ఎస్ నేతలు తప్ప ప్రజలు ఎవరు కూడా రావడానికి వీలు చూపట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలే ఇందులో వాడుకుంటారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని కూడా చెప్తున్నారు. అదేం లేదండి, కేసీఆర్ అంటేనే
తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క సామాన్య గుండెలో కేసీఆర్. అంతే తప్ప విషయం రా ప్రతిపక్షాలు కానీ ఇతర పార్టీలు కానీ ఎవరెవరో మంది చెప్తారండి. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, అది దాని గురించి మనం మాట్లాడక తప్ప ఇతర మాట్లాడేది మనకు సంబంధం లేదండి. అది కాంగ్రెస్ చెప్తుంది కదా, గత 10 ఏళ్ల కంటే మేము చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం, రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకు సంబంధించి కూడా సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తున్నాం అని చెప్తుంది. రైతు ఉత్సవాలు కూడా చేస్తుంది. అదంతా తుండి అండి వాళ్ళది. దొంగ హామీలు ఏం చెప్తాను వాళ్ళకి, పని చేత కాదు, చేసిన వాళ్ళకి ఓరోరు. వాళ్ళతో ఏం చెప్తాం వాళ్ళ గురించి? వాళ్ళ పని చేత కాదు, చేసిన వాళ్ళని చేస్తారు వాళ్ళు. అన్ని దొంగ హామీలు వాళ్ళే, బూటకు మాటలు. వాళ్ళ గురించి మాట్లాడితే ఇక కరెక్ట్ కాదు. ఎందుకులే, మేము పండగ జరుపుకుంటున్నాం, ఇది మా సంబరం. ఇతరుల గురించి మాట్లాడే అవసరం మాకు లేదండి. మా పెద్దలు సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో చంద్రశేఖరరావు గారు రావడం కోసమే ఎప్పుడు 27 తారీఖు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. నేనే కాక మా మండల నాయకులు, మా జిల్లా నాయకులు, గౌరవనీయులు లక్ష్మీకాంతారావు గారు, సతీష్ కుమార్ గారు, ఇంత పెద్ద వారి ఆధ్వర్యం చేయడం జరిగింది. మేము సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అంటారండి, వాళ్ళ పని చేతగాక ఏదేదో చెప్తాంటారు వాళ్ళు. అది మేము పట్టించుకోము. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఓకే, కాంగ్రెస్ పార్టీ సంబంధించి 15 నెలల కాలం కూడా పూర్తి చేసుకుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గతంలో పాలించింది. రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏముందంటారు? వ్యత్యాసం అంటే ఈ 15 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదండి. దొంగ హామీలు పెట్టుకుంటూ మమ్మల్ని ప్రజలను మభ్యపెట్టుకుంటూ పోతున్నారండి. వాళ్ళు ఫ్రీ బస్ అని పెట్టిళ్ళు, అది ఎవరో ఎంప్లాయీస్కి ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది, రైతులకు కానీ మామూలుగా పని చేసుకునేటోళ్ళకి ఎవరికి యూజ్ కాదండి. ఈ సన్న బియ్యం అనేది ఈ బస్సు వల్ల కూడా మహిళలు అంటే సాధారణ మహిళలు నెలకు 4,000 నుంచి 6,000 వరకు లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల కూడా మహిళలకు మేము ఆర్థికంగా కూడా తోడ్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. నిజమే అంటారు? అది కాదండి, అది ఎట్లా యూజ్ అవుతుంది? ఎవరో ఎంప్లాయీలు పోయే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మా రైతులు ఉన్నారు, ఈ 1200 ఎకరాల రైతులు ఉన్నారు. ఎవరు పోతారండి? రెగ్యులర్గా బస్ ఎక్కిపోతారు వాళ్ళు? పోరు కదా అండి. వాళ్ళు అట్లా పెట్టడం అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి అది ఎట్లా డిసిజన్ తీసుకున్నారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం అనేది వాళ్ళు గోదాములలో కొన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అవి సన్న బియ్యం ఇస్తాను. మేము కూడా 4 నెలలు 3 నెలలు ఇచ్చేసాం మా గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు మళ్ళీ రావాలంటే వాళ్ళు కూడా గోదాములలో స్టాక్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. అదే కంటిన్యూషన్ చేయమనండి. వాళ్ళు ఆ కంటిన్యూషన్ ఇచ్చినప్పుడు చేద్దాం.